F-16లు, F-35లు మన ఈ పశ్చిమాసియాలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు పనికిరావన్నది మన దేశానికి ముందే ఉన్న ఫీడ్‌బ్యాక్. అందుకనే మనం రఫేల్ వాడాం. రఫేల్ కొన్నాం. F-16, F-35 ఉన్నటువంటి పాకిస్తాన్ ఓడింది మన చేతుల్లో. కూలినాయి అవి. అట్లాగే ఇరాన్ చేతిలో మొన్న కూలినాయి కొన్ని. అంటే F-16, F-35 ఇక్కడున్నటువంటి కొండలు, కాలవలు, నదులు ఈ పరివాహక ప్రాంతానికి సూట్ అయ్యేటటువంటిది కాదు. అది 5th జనరేషనే. కానీ 4++ జనరేషన్ ఉన్నటువంటి రఫేల్ పనికొస్తదన్నది నిర్ధారణ అయింది. మొన్న మనం పాకిస్తాన్‌కి కొట్టి చూపించాం. పాకిస్తాన్ దగ్గర F-35, F-16లు ఉంటే కొట్టి చూపెట్టాం. ప్లస్ మన వాటిని సక్సెస్‌ఫుల్‌గా తెచ్చాం. ఒక్క విమానానికి కూడా ఏమీ కాలేదు. మొన్ననే ఓవర్ హాలింగ్ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో మొత్తం ఆల్ విమానాలు 36టిని ఓవర్ హాలింగ్ చేయాలని చెప్పేసి చెప్పడం దానికి అర్థం పడుతుంది. అయితే ఇదే రఫేల్ యుద్ధ విమానాల్ని కొనడానికి ఆర్డర్ ఇచ్చింది UAE. బట్ ఏమైందో తెలీదు. ఇప్పుడు ఆ ఆర్డర్‌ని ఉపసంహరించుకుంది. దాంతో పాటుగా F-5 ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ని కూడా ఆపేసింది. అంటే అమెరికాతో కొనుగోళ్లు ఆపేసింది. ఇటు ఫ్రాన్స్‌తో కొనుగోళ్లు ఆపేసింది. ఎందుకు? ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు సంక్షోభంలోకొచ్చిందా? లేదంటే గనక ఈ ప్రాంతానికి పనికిరావనుకుందా? రఫేల్ అయితే పనికొస్తాయి. మరి ఎందుకు వద్దనుకుందో తెలీదు.